శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము అన్ని జీవుల తృప్తి కోసం. దేవతలకు చేసే యాగాలు, పితరులకు చేసే తర్పణాలు, శ్రాద్ధాదులను విడిచిపెట్టకుండా చేస్తూ ఉండాలి. వీటితో పాటు మన పూర్వులు భగవంతునికి పూజ చేసేవారు, అతిథులకు అన్నం పెట్టేవారు, ప్రాణులన్నింటికై వైశ్వదేవాన్ని చేసేవారు. మీరు దీన్ని చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ వీటి గురించి వినడం మంచిది. మీరు చాలా చదువుకున్నారు, ఇంకా కూడా చదువుకుంటారు. ఇతర దేశాల చరిత్రలు ఎన్నింటినో తెలుసుకున్నారు. కనీసం అనంతకాలంగా ఆచరింపబడుతున్న ధర్మాలు, వాటి పేర్లను తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీటన్నింటినీ గురించి మీకు చెప్తున్నాను. వైశ్వదేవం కూడా ఇట్టి ధర్మాలలో ఒకటి. ఇప్పుడు దీన్ని గురించి చెబుతున్నాను. మన శరీరాల వల్ల ఇతరుల జీవులకు మనం ఎన్నో విధాల ఇబ్బందులను కలగజేయటం లేదా? మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నామని గొప్పగా అనుకుంటాము, కానీ వాస్తవంగా ఆలోచిస్తే ప్రతి ఇల్లు ఒక మాంసపు అంగడి అన్న సంగతి అర్థమవుతుంది. అది ఒక్క మాంసపు అంగడి కాదు, 5 అంగడులని శాస్త్రాలు అంటున్నాయి. ఏమిటవి? పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషన్కుపస్కరః ఖండనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్. మనుస్మృతి 3వ భాగంలో 68వ శ్లోకం. కత్తిపీట ఒక కషాయి దుకాణం. దానితో మనం కూరగాయలను కోస్తున్నాం. కాయగూరల్లో జీవం ఉంటుంది. జీవం ఉన్న వాటిని హింసిస్తే అది కషాయి దుకాణం. దాని తర్వాత రోలు, విసర్రాయి వస్తాయి. మనం ధాన్యాన్ని ఏ కనికరం లేకుండా విసరటం లేదా? ఇక్కడ మాంసాహారులు చేసే ఆక్షేపణకు సమాధానం చెప్పాలి. వారు శాకాహారులను, మీరు తినే కాయగూరలలో, ధాన్యంలో మాత్రం మేము తినే జంతువుల మాంసంలో ఉన్నట్టే జీవం ఉండదా అని అడుగుతారు. అది నిజమే, కానీ ఈ 2 రకాల ఆహారాలలో ఏ రకమైన మార్పు లేనప్పటికీ కానీ హింసాపాళ్లలో తప్పక తేడా ఉంటుంది. చెట్లలో, మొక్కలలో కూడా జీవం ఉంటుంది. భావాలు ఉంటాయి అనేది నిజమైనప్పటికీ అవి మనుష్యులు, పశువులు, పక్షులు పడినంత బాధను అనుభవించవు. దీన్ని వైజ్ఞానికంగా కొలిచారు కూడా. ఇవిగాక కొన్ని ఆకుకూరలను మాత్రమే భూమిలో నుండి వేర్లతో సహా పెరుగుతారు. ఇతర మొక్కలకు మాత్రం ఏ హాని జరగదు. వాటి నుండి కాయలను మట్టుకే తెంపుతారు. ఆ తెంపటం మన జుట్టు లేదా గోర్లను తీసేసుకున్నట్లు ఉంటుంది. చెట్లకు వాటి వల్ల చాలా తక్కువ నొప్పి కలుగుతుంది. పండిపోయి, రాలిపోయి, ముడుచుకుపోయే పండ్లను తిన్నందువల్ల చెట్లకు అంత నొప్పి కూడా ఏమీ కలగదు. అటు వరి మొక్కలను తీసుకున్నప్పటికీ అవి పూర్తిగా పెరిగి ఆ ధాన్యపు కంకుల బరువును మోయలేక వంగిపోయినప్పుడు మాత్రమే ధాన్యాన్ని తీసుకుంటాము. వాటిని మనం కోయకపోయినా అవి కొద్ది రోజుల్లో పడిపోయి చచ్చిపోతాయి. మాంసాహారం కన్నా శాకాహారం నయం అని ఇంకో విధంగా కూడా మనం మాంసాహారులకు తెలియజెప్పగలము. ప్రస్తుతం వారు కొన్ని రకాల మాంసాలనే భుజిస్తున్నారు. నెమరి వేసే పశువుల మాంసాన్ని వారు తినగలిగినదిగా భావిస్తారు, కానీ అదే గుర్రం మాంసం తినటం అధమంగా భావిస్తారు. ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు సైనికులకు గుర్రం మాంసం పెట్టవచ్చా అనే ప్రశ్న లేవనెత్తినప్పుడు తమకు తాము మాంసాహారులుగా చెప్పుకునేవారే అది నీచాతి నీచమనే మాట చెప్పి దాన్ని వ్యతిరేకించారు. జంతువులను, పక్షులను, చేపలను తినడం నాగరికతగా భావించేవారే ఆఫ్రికాలో కొన్ని అటవిక జాతులు మానవ మాంసం తినేవారిని చూసి అనాగరికులను విమర్శిస్తాయి. మేము తినే ఆహారంలో జీవం ఉన్నట్టే మీరు తినే దానిలోనూ జీవం ఉన్నది అని వారు మనతో అన్నప్పుడు, అవును, జీవహింస విషయంలో జీవులన్నీ సమానమే.
మరి మీరు మనుషుల మాంసాన్ని ఎందుకు తినరు? మనిషే జీవితానికి, జంతువు జీవితానికి మధ్య తేడా ఎందుకు చూపిస్తున్నారు? అదేవిధంగా మేము పశువుల జీవానికి, మొక్కల జీవానికి తేడాను పెట్టుకున్నాము అని మనం కూడా వారితో తిరిగి అనవచ్చు. మాంసాహారాన్ని మానివేసి శాకాహారాన్ని తింటే మన ప్రవృత్తి కూడా మెరుగవుతుంది. మనం కత్తిపీటలను, తిరగళ్లను బ్రతకటానికి అత్యవసరమైన వాటిగా మన వద్ద పెట్టుకోవాలి. 3వ కషాయ దుకాణం వంటగదిలో నిప్పు. ఆ నిప్పులో పడి కొన్ని పురుగులు, కీటకాలు చనిపోతాయి. మనం నిప్పును ఒక చోట పెడతాము, అక్కడే చీమ తిరుగుతూ ఉండవచ్చు, అది చచ్చిపోవచ్చు. అట్లాగే మనం ఒక చోట కుండను పెడతాం, అక్కడ ఏదైనా చీమనో పురుగో ఉంటే అది నలిగి చచ్చిపోతుంది. ఎండాకాలంలో నీరు పోసి పెట్టినప్పుడు కుండలలో తడి ఉంటుందని చీమలు వచ్చి చేరుతాయి, మనం వాటిని చంపేస్తూ ఉంటాము. ఈ కారణంగానే నీటి కుండ కూడా ఒక కషాయ దుకాణమే. చివరగా ఉపస్కరం కూడా ఒక మాంసపు అంగడే. ఉపస్కరం అంటే చీపిరి లేదా తుడుపు కట్టె. ఈ ప్రక్రియలో మనం ఎన్నో జీవులకు హాని చేయడం లేదా? అట్లా మన ఇంట్లో 5 మాంసపు దుకాణాలు ఉన్నాయి. మనకు హాని చేసే జీవులను కూడా మనం గాయపరచరాదు. కానీ ఇక్కడ మనకు హాని చేసే వాటితో పాటు ఏ హాని చేయని వాటిని కూడా గాయపరుస్తున్నాము. ఇట్లా ఆలోచిస్తూ పోతే మనం ఎన్ని జీవులను కీడి చేసి మన పొట్ట యొక్క అవసరాలను తీర్చుకుంటున్నాము అని బాధపడతాం. కానీ ఇవి మనం తప్పించుకోలేని విషయాలు. మనం ఏమీ కావాలని చేయము, ఇవేవి మనం పనిగట్టుకొని చేయము. అందుకే మనం అదుపు చేయలేని చర్యలన్నింటికీ ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉన్నది. అట్టి ప్రాయశ్చిత్తమే వైశ్వదేవము. మన చర్యల వల్ల ఇబ్బంది పడిన జీవుడు సద్గతిని పొందాలి, భగవంతుడు మనల్ని క్షమించుగాక అనే భావనతో లోకంలో అన్ని జీవులకు, సమాజం వెలివేసిన వారికి కూడా బలి ఇవ్వబడుతుంది. బలి వైశ్వదేవం చేసినందువల్ల చాలా వరకు మన దోషాలు తొలగిపోతాయి. పలు జీవులకు అన్నం దొరుకుతుంది. వైశ్వదేవం అనే భూతయజ్ఞంతో పాటు దేవయజ్ఞమైన పూజ, యజ్ఞం ఇత్యాదులు కూడా ఉంటాయి. మనుష్య యజ్ఞం అనగా అతిథి సేవ, పితృయజ్ఞం అనగా శ్రాద్ధ తర్పణాలు చేయటం, బ్రహ్మయజ్ఞం అంటే మనం నేర్చుకున్న వేదాన్ని ఇతరులకు బోధించడం అనే క్రియలను చేయాలి. మనకు నిర్దేశింపబడిన 5 మహాయజ్ఞాలను తప్పక ఆచరించాలి. పంచమహాయజ్ఞాలను అనాది కాలంగా బ్రహ్మపుత్రులైన ఋషులతో సహా ప్రజలందరూ కూడా ఆచరిస్తూ వచ్చారు. ప్రాచీన కాలం నుండి మన తాత తండ్రుల వరకు అవి శాస్త్రం ప్రకారం నిత్యం ఆచరించబడేవి. నిరాఘాతంగా ఇదే ప్రళయం వరకు కొనసాగవలసింది. కానీ మన కాలంలో ఈ సూత్రాన్ని మధ్యలోనే విచ్ఛిన్నం చేశాము. అనాది కాలంగా వస్తున్న ఆచారాలను విడిచిపెట్టి వాటిని ఆచరించడం వల్ల కలిగే లాభాలను పోగొట్టుకోవడమే కాక మన భవిష్యత్తు తరాలకు ఆ ప్రయోజనాలను కలగకుండా తుంచివేసిన వారమైనాము. నేను పలు ఆచారాలు, విధుల గురించి మాట్లాడుతున్నాను. మనం ఎంతవరకు పాటిస్తున్నాము, ఎంత పాటించలేదు, ఎంత పాటించగలమో ఒక్కసారి ఆలోచించండి. అంతా పాటించలేకపోయినా బ్రతుకు తెరువు కోసం పని చేయాల్సిన అగత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత వీలైతే అంత పాటించాలి. మిగతా సదాచారాలను నేను పాటించలేకపోతున్నాననే భావాన్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో బాధ అయినా పడాలి. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.